అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీను మాట్లాడాడు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్. ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు. నేనేం పని చేశానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకీ వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. 2017లో బహుశా 17 నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన పిహెచ్డి రామకృష్ణ గారు. పిహెచ్డి రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని, క్రికెట్ జోదం అనే దాన్ని కూకటి వేళ్లతో పెకిలిచ్చేయాలని ఈ క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఫలానా తారీఖున నేను ఫలానా శాసనసభ్యుడికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖితపూర్వకంగా తాను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు, పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన నంద్యాల బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తినేసుకున్నా. సార్, ఈ 5 లక్షల రూపాయలు మంగళం సీనుకు సంబంధం లేదు, తీసుకుంది నేను, ఆ పాపం చేసింది నేను. అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను. నువ్వు చేసిన పాపం, నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తినేసుకున్నాను. ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడు పోయి పోలీస్ ఆఫీసులో పోలీసు రికార్డులలో ఉంటుంది. ప్రతిసారి వచ్చి నేనేదో నీతిమంతుడిని, చేయని బెట్టింగ్ పాపం నా నెత్తిన నేను మోస్తున్నాను. ఇది నగ్న సత్యం. బెట్టింగ్ విషయానికి వద్దాం. ఇక బెట్టింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అనిల్ అన్నకి ఈ బెట్టింగ్ విషయంలో నోటీస్ రాకముందే సిఐ దుర్గా ప్రసాద్ గారు ఈ బెట్టింగ్ రాయిని రూప్ కుమార్ యాదవ్ గారిని హైదరాబాద్ లో అదుపులో తీసుకొని వచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే దాన్ని భరించలేక తాను కృష్ణ సింగ్ దగ్గర తీసుకున్న 5 లక్షల రూపాయల్ని, నాకు సంబంధమే లేదు బెట్టింగ్తో, ఈ 5 లక్షల రూపాయల్ని మా ఎమ్మెల్యే, అంటే అప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, వారు తీసుకున్నారని వారిపైన మీరు నింద వేయడం జరిగింది. మిమ్మల్ని అదుపులో తీసుకొని విచారణ జరిపిన తరువాతనే మా అనిల్ అన్నకి నోటీస్ వచ్చింది. అప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత ఎస్పీ రామకృష్ణ గారు అనిల్ అన్నతో మాట్లాడితే అప్పుడు నీ బ్రతుకు బయటపడింది, ఎవరు 5 లక్షలు తీసుకున్నారా అనే విషయం. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, ఎస్పీ రామకృష్ణ గారు ఉన్నారు, నువ్వు 5 లక్షలు తీసుకున్నావే, కృష్ణ సింగ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇది మీ ప్రభుత్వం, ఇప్పుడు విచారణ జరిపించండి, వాస్తవాలు బయటకు వస్తాయి, నిందలు ఎవరు మోస్తున్నారో బయటకు వస్తుంది, నిజాలు నెల్లూరు ప్రజలకి తెలుస్తాయి.